పోటీదారులకు పరిచయ కార్యక్రమాలు దయచేసి తొందరగా ప్రారంభించుకున్నా. పరిచయ కార్యక్రమాలు పోటీదారులు అందరూ రెడీగా ఉండగలరు. దయచేసి అందరూ చప్పట్లతో స్వాగతం. అందరూ చప్పట్లు. సౌజన్య మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పరిపల్లి రాజశేఖర్ గారు, పిల్లగారు ప్రసాద్ గారు, ఏదో గణేష్ గారు, సంఖ్యపల్లి గ్రామం నుండి రెడ్డివేలి వెంకటేష్ గారు, రెడ్డివేలి రాజు గారు, దయచేసి వివిధ పేరు పేర్ల వివిధ గ్రామాల నుండి వచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు బాబన్న గారు, మీరు ఉపాధ్యక్షులు, మత శాఖ వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు రుద్రవరం గ్రామంలో ముచ్చటగా మూడోసారి తెప్పల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ సోదరులు మిడ్మానేర్ నిర్వాసిత గ్రామాలైన ప్రతి ఒక్క ముదిరాజ్ సంఘ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఈ 3వ వార్షికోత్సవం అన్ని గ్రామాలు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి పోటీ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ముదిరాజ్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకనంటే ఎక్కడ జరగనటువంటి ఇటు కార్యక్రమం మా మిడ్మానేరు మా రుద్రవరం గ్రామంలో జరగడం మా అభినందనీయం. ఎందుకనంటే ఈ తెప్పల పోటీలు ఆంధ్రాలో కోళ్ల పందాలు జరిగినట్టు ఇక్కడ మా రుద్రవరం గ్రామంలో తెప్పల పోటీలు నిర్వహించడం ఆలోచన రావడం, మేము గత 2 సంవత్సరాల నుండి, అంటే ఇది 3వ సంవత్సరం, గత 2 సంవత్సరాల కింద మా పాలకవర్గం మరియు గ్రామ పెద్దలందరి సహకారంతో ముదిరాజు సంఘ సభ్యులందరం కలిసి ఊరు తరపున ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈసారి అన్ని గ్రామాలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యే మన విప్ ఆది శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ప్రోగ్రాంను ప్రభుత్వ పరంగా చేద్దామన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల మత్స్యకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సంబరాలలో భాగంగా గత 2 సంవత్సరాలు రుద్రవరం ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తెప్పల పోటీ చేయడం జరిగినది. ఈసారి 3వ వార్షికోత్సవం సందర్భంగా మిడ్మానేరులో ఉన్నటువంటి గ్రామాలన్నీ పాల్గొనాలనే ఉద్దేశంతో రుద్రవరం మత్స్యకారులందరినీ వారందరినీ సమాయత్తపరిచి మరి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి కాబట్టి మరి ప్రభుత్వ చొరవ కూడా ఉండాలనేటువంటి వారి విజ్ఞప్తి మేరకు పెద్దలు గౌరవనీయులు ఆది సినన్న గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం, మత్స్యకార అధికారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కార్యక్రమంలో రుద్రవరం మత్స్యకారులతో పాటుగా ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల మత్స్యకారులందరూ కలిసి ఈ యొక్క తెప్పల పోటీ 3వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషదాయకం. ప్రభుత్వం అలాగే మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగడం మా రుద్రవరంలో ఇది నిజంగా మంచి పండగ వాతావరణం నెలకొంది. వందలాది మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తెప్పల పోటీని తిలకించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా రుద్రవరం ముద్దుబిడ్డలు అయినటువంటి ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వం కూడా ఇంకా చొరవ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేదాన్ని ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హలో, ఇక్కడ బార్డర్ థర్మకోలలు, ఇక్కడ కోలలకు మన జాతీయ జెండాలు ఉంటాయి. ఆ జాతీయ జెండా తీసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ ప్రేక్షకులందరూ అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ అబ్జర్వేషన్ లో వెంకటేశ్వరులు
సంబరాల్లో భాగంగా మా రుద్రవరం గ్రామంలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా తెప్పల పోటీ నిర్వహించడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు కూడా మా పాలక వర్గం అండ్ ఎంపీటీసీగా నేను కూడా సహాయకారాలు అందించుకుంటూ ఈసారి కూడా అందరితో పాటు మళ్ళీ కూడా సహకారం అందించుకుంటూ మా ఊళ్ళే ఇక్కడ ముదిరాజు ముద్దు బిడ్డలు ఇక్కడ పెద్ద అంటే మా రుద్రాన్ని ఎంచుకోవడం చాలా బ్రహ్మాండమైనది కాబట్టి మా ముదిరాజు ముద్దు బిడ్డలకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మిడ్మాన నిర్వాసితులందరికీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ముదిరాజు ముద్దు బిడ్డలు అందరు కలిసి ఈ ఊళ్ళే తెప్పల పోటీ పెట్టించి ఎందుకంటే ఆంధ్రలో కోడి పందాలు ఎలాగనో ఇక్కడ మన తెలంగాణలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మానర్లో రుద్రాలను వేయించుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మా ఊరు పోయినందుకు కనీసానికి తెప్పల పోటీలో ఆనందంగా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు వారు అందరికీ కూడా ఈ ముదిరాజు ముద్దు బిడ్డలు అందరూ భోజనాలు కూడా అరేంజ్ చేసినందుకు మరి అలాగే పోయినసారి ఇక్కడికి వచ్చినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆదిశీలన్న గారు ఒక మాట ఇచ్చి వచ్చే సంవత్సరం నేను తెప్పల పోటీ ప్రభుత్వం నుంచి నిర్వహిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట నిలుపుకున్నాడు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వివిధ కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముదిరాజ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో తెప్పల పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషకరం. పిలవగానే వచ్చేసిన ప్రజాప్రతినిధులకు వారికి మా ముదిరాజ్ సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు మెయిన్ గెస్ట్గా ప్రభుత్వ విప్ ఆది సిన్నన్న గారికి, కలెక్టర్ గారికి, వివిధ హోదాలు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరియు రుద్రవరం కుల బాంధవులకు, ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొన్న మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రుద్రవరం మత్స్యశాఖ సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో 2 సార్లు తెప్పల పోటీలు నిర్వహించి మా గ్రామ పెద్దల తరపున వాళ్ళ సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు సుతా వాళ్ళ సహకారాలు అందించడం మరియు ప్రభుత్వ విప్ గారు అడవగానే నేనున్నాను చెప్పడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు రానున్న రోజుల్లో మా మత్స్యకారులకు ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో బాధలు పడుకుంటా చేపలు పట్టుకుంటా వస్తున్నాం. మాకు ముందు రానున్న రోజుల్లో ప్రభుత్వ విప్ గారు ఆది సీనన్న గారు గౌడ కులాస్తులకు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారందరికీ మాకు సుతా అలాగే జీవో తీసుకొచ్చి 50 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చే విధంగా వారి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఆది సిన్నన్న గారికి కోరుతున్నాను. ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు. వివిధ హోదాలో ఉన్న వివిధ విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ముద్రా సంఘం మత్స్యశాఖ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా ఇంత సక్సెస్ అయినందుకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా ఒక్క గ్రామం ఉంది అప్పుడు నిర్వహించుకున్నాం. అప్పుడు మంచి సక్సెస్ అయింది. తర్వాత అందరి సూచన మేరకు మళ్ళీ అలా కోరికల మేరకు మళ్ళీ 2014లో మళ్ళీ కంటిన్యూ చేసినాం. అప్పుడు నిర్వహించిన అప్పుడు కూడా మంచిగా సక్సెస్ అయింది. అప్పుడు మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు వచ్చి అప్పుడు వచ్చి చూసి చాలా బాగుంది, వచ్చి నేను చేపిస్తా అని అన్నాడు. అప్పుడు ఇది 2020లో ఇప్పుడు
కొంచెం సహకారం చేశారు. ఆయన సహకారంతో తెప్పల పోటీ నిర్వహించుకున్నాం. దగ్గర కొన్ని 5-6 కిలోమీటర్ల దూరం పోయి చేపలు పట్టుకొచ్చాడు. వలలు చాలా చినిగిపోడు. మాకు సంవత్సరానికి ఒకసారి వలలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ తెప్పల పోటీని మస్తు గోస అవుతుంది మాకు ఈ తెప్పల పోటీ నిర్వహించడానికి. ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తే బాగుంటుందని మా ఆలోచన. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజ్ల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహిళా సోదరులు మరియు పురుషులను నాయకులను ఎంతోమందిని అలరించి చేసిన మత్స్య కార్మిక తెప్పపోటీ నిర్వహించిన కార్మికులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే సంవత్సరం జిల్లా లెవెల్ ఇప్పుడు సిరిసిల్ల జిల్లా లెవెల్లో ఎంతమంది మత్స్య కార్మికులు దాదాపు 780-800 మత్స్య కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి మొత్తం మీద పెద్ద ఎత్తున అంటే చాలా ఎన్నడూ కూడా కనివిలేని రీతిలో మేము చేయాలని కృతజ్ఞతతో ఉన్నాము. దానికి సహకారం మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, వేమల శాసనసభ్యులు దీనికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అండ్ ఇతర కమిషనర్ గారు, ఫిషరీస్ కమిషనర్ గారు కూడా దీనికి మాకు సహకరించాలి. దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా నిర్వహించాలని పదే కోరుకుంటూ, ఇప్పుడైనా ఇట్లా లేట్ అయినందుకు సంతోషమే, కానీ మునుముందు జరిగే కార్యక్రమానికి పూర్తి బాధ్యత మా ఎమ్మెల్యే గారు మిత్రులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం చొరవ తీసుకొని పెద్ద ఎత్తున జిల్లా లెవెల్లో దీన్ని తెప్పల పోటీ నిర్వహించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు, మత్స్య కార్మికులకు, అదేవిధంగా నా సహచార వర్గాన్ని రుద్రవరం సహచార వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్. తెప్పల పోటీలు రుద్రవరం, అనుపురం, కొడుగుంద, సంకెపల్లి, చిత్తడాన, శీలవంచ గ్రామాలు నుంచి వచ్చిన అందరి ఈ తెప్పలు మీద ఎవరైతే చేపలు పట్టుకునే మత్స్యకారులు ఉన్నారో అందరూ మరి ఒక పోటీ అనేది ఇక్కడ నిర్వహించుకుంటాం. గత 2-3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న సందర్భంగా నేను అప్పుడు రాలేకపోయినా, కానీ ఈ సంవత్సరం వచ్చి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి ఈ విధంగా అందరూ ఆత్మీయంగా స్థానిక ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే గారితో కానీ, ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే కానీ, ఇంకా సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అందరూ ప్రజాప్రతినిధులు, గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ, చుట్టూ గ్రామాలు అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసుకుని, మహిళలు, ముఖ్యంగా యువతులు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో అందరు ఇక్కడ మరి సంతోషంగా గడపడం చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా మరి ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహం కూడా తీసుకొని ఇంకా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే గారితో కూడా ఈ సందర్భంగా నేను వారితో కూడా మరి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఉత్సాహంగా ఈ ప్రాంతం ఈ విధంగా టూరిజం కూడా రాను ఒక డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగానే ఉండేటువంటి మన క్రికెట్ సంబంధించి టీవీ లెవెల్ విషయం ప్రపంచ దేశాల అధినేతలు సైతం మన దేశానికి సంబంధించి మరి ఆడి వాళ్ళు గెలుస్తున్న సమయంలో ఉద్యోగులను భరతాతో వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ దేశం గెలిచింది చూసినప్పుడు వాళ్ళ ఆనంద ఫలితాలు చూడగలిగింది. అలాంటివి మరి ఇంతకుముందు పరిశ్రమలు గారు చెప్పినట్టు భూమి మీద ఆటలు విషయంగానే చెరువుల ఆటలు, డ్యాముల ఆటలు దూరంలో ఉన్నట్టుగా ఈరోజు మన ప్రాంతంలో మిరపమాయ డ్యాములో ఇలాంటి అవకాశం వచ్చింది. కాబట్టి వీటిని వీరంటే ఎక్కువగా ప్రాచుర్యంలో తీసుకురావచ్చు. ఇంతకుముందు ఒక గ్రామం అనుకున్నది ఇప్పుడు 6-7 గ్రామాలకి అయితే రేపు కాన్స్టిట్యూన్స్ జిల్లా సభ్యులు అందరూ కూడా ఎవరు తెప్పల పోటీలు ఇస్తూ ఉత్సాహంగా రావాలని ఆహ్వానిస్తున్నట్టు మంచి అభిప్రాయం. ఎవరైనా అవసరం ఒకరోజు జరుపుకుంటూ 2 రోజులు పెట్టుకోలేను సరే ఈ కార్యక్రమాన్ని ఎన్నో వాలీబాల్ పోటీలు 2 రోజులు పెట్టుకుంటాం, కబడ్డీ ఆట పోటీలు 2 రోజులు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు జట్ల సంఖ్య పెరిగినప్పుడు అంటే ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి పనులు ఇట్లా ఎక్కువ కూడా మనం అవసరం అదనంగా తీసుకోవడం కూడా ఇలాంటి ఇబ్బంది ఉండకపోతున్నాము. అది సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే వీలైతే సంక్రాంతి పన్నునాడు చేస్తే కూడా బాగుంటుంది. పన్నునాడు అవసరాలు లేదా ఆలోచన చేసిన నిర్వాహకులు ఇక్కడ అవసరం ఉంటే పన్నునాడు ఇక ముందు నా దగ్గరకు వచ్చి 16-17 డేట్ అంటే 10 ఇంకా 16 ఆల్రెడీ
రుద్రంగి మానవులకు ఇచ్చినటువంటి సందర్భం పని కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇది సంక్రాంతి ట్రెండ్కు సంబంధించిన ఆటల పోటీలు కానీ ఉంచడం ఈ ప్రాంతంలో ఉంటే ఎవరైనా అభ్యంతరం లేదు. సంక్రాంతి నాడు కూడా ఒక పేరు కోళ్ల పందాలు సంక్రాంతి ఉపయోగిస్తుంటే మనం కూడా సంక్రాంతి నాడు తెప్పల పోటీ చేసుకున్నట్టు కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి కోసం మీరు ప్లాన్ చేసి చెప్పినట్టయితే అదే రోజు మనం చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుందాం. సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు మిత్రులకు మత్స్య సహకార సంఘానికి సంబంధించిన పెద్దల సందర్భంగా తెలియజేస్తూ మనం ఈ తెప్పల పోటీలకు సంబంధించి అంటే ప్రతినిత్యం మరి ఇది మిట్మానే డ్యామ్ లో కానీ ఇతర గ్రామాల్లో ఉన్న చెరువుల్లో దిగి చేపలను పట్టుకొని వాటి జీవనాధారం శోధించడానికి వారికి ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. మరి వారిని అధికంగా కూడా బలోపేతం చేయడం కోసం కూడా మత్స్య సంపదను పెంపొందించడం కోసం కూడా ఉచితంగా చేపలు చేసేటువంటి కార్యక్రమం ఈసారి జరిగినటువంటి క్రమంలో ఇంకొంచెం మళ్ళీ ఒక సందర్భం మాట్లాడినప్పుడు ఇంకా మాకు చేపలు తక్కువ వచ్చినాయి, ఎక్కువ రావాల్సి ఉంది. అది కూడా ముందు వేసి ఉంటుంది కూడా చిన్నపిల్లలు వచ్చింది పెద్ద వేయిస్తే బాగుందని మాట కూడా చెప్పడం జరిగింది. ఇటు ముందు అలా జరగకుండా మన మిట్మానే డ్యామ్ సామర్థ్యం ఎంత ఉందో ఆ సామర్థ్యానికి అనుగుణంగా చేప పిల్లలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ప్రాపర్గా చెప్పినట్టుగా వీలైతే కొత్త రకం చేపలు కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ వాటిని అంటే మన బొమ్మిడాయిలు ఇవ్వడానికి అసలు గవర్నమెంట్ జాబ్లు ఎక్కడ కూడా ఇవ్వరు, సబ్సిడీ ఇవ్వలేరు. గవర్నమెంట్ మాత్రం కొత్తగా పెట్టాలి. ప్రభుత్వం కొత్త పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మంచిది అయితే మంచి సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ సంపద వారి అందరికీ ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ సంపదను బయట ప్రజలకు అందిస్తే వాళ్ళు పౌష్టికారం కూడా మనం అందించవచ్చు. మంచి సంకల్పం అందులో ఏమాత్రం అనుమానం లేదు. అది కూడా తప్పనిసరిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ సుమారు 1500 మంది ఉన్నారని చెప్పని మేడం చెప్తా ఉన్నారు. నేను 1100